హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 9:40 అయింది. సో లంచ్ బాక్స్ అది రెడీ చేసేసాను. ఇంత 9:40 కల్లా రెడీ చేయడం అనేది నేను 4:30కి లేచి అన్ని పనులు చేసుకోగలిగి ఇలా బాక్స్ని కూడా రెడీ చేసేయగలిగాను. సో నేనేం చేశాను, ఏమేం చేశాను ఇక్కడ వరకు రావడానికి అనేది చూపిస్తాను. సో పొద్దున్న 4:30కి లేచానండి. 4:30కి లేచి బ్రష్ అది చేసేసుకొని కొంచెం బార్లీ బాయిల్ చేసిన వాటరు, అలాగే నేను ఒక కషాయం తయారు చేసుకుంటాను కదా, అది నేను చూపిస్తున్నాను. కషాయం అనేది మేము ఎలా తయారు చేసుకుంటాం అనేది. ఇప్పుడు నేను 2 గ్లాసులు వేసాను కదా, అది 1 గ్లాస్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలండి. దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక్కొక్క స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ సోంపు వేస్తున్నానండి. ఇవన్నీ కూడా మనకి లోపల డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి హెల్ప్ అయ్యేవి. 1 స్పూన్ వాము వేస్తున్నాను, అండ్ అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసేస్తున్నానండి. సో అన్నీ బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి, ఇప్పుడు బార్లీ వాటర్ ఆల్రెడీ ముందు రోజు బాయిల్ చేసి పెట్టుకుంటాను, అది తాగేసుకొని ఇంక చూసారు కదా, హ్యాపీకి ఫ్రంట్ రూమ్ నుంచి తలుపు తీసేసరికి ఎంత ఫాస్ట్గా వస్తాడో వాడు, అలా యాక్టివ్ అయిపోతాడనమాట. గుడ్ మార్నింగ్ హ్యాపీలు, గుడ్ మార్నింగ్లు, గుడ్ మార్నింగ్లు. బయటకు వెళ్దామా హ్యాపీ? ఇంకా బయటకు వెళ్దామా? 1 నిమిషం ఉంది, వాటర్ తాగేసి వెళ్దాం, సరేనా? సో 4:30కి లేస్తే అప్పుడు టైం చూసారు కదా, 4:50 అయింది, 4:45 దాటిందనమాట. సో కొద్దిగా హాట్ వాటర్ చేసుకొని అందులో ముందు రోజు రాత్రి బార్లీ వాటర్ని బాయిల్ చేసి పెడతానండి. బార్లీ కూడా బాడీకి చాలా చాలా కూల్ చేస్తుంది అనమాట. ఇక్కడైతే ఈ కషాయం బాయిల్ అవుతుంది. హ్యాపీగా చూడండి, ఇంకా నన్ను ఎప్పుడు ఇంకా బయటికి తీసుకెళ్తావు అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట. సో కొద్దిగా హాట్ వాటర్లో బార్లీ వాటర్ కలుపుకొని తాగేస్తే మనకి పొద్దున్న అలాగా ఎంటీ స్టమక్ తర్వాత బార్లీ వాటర్ తాగితే చాలా చాలా మంచిదండి. ఒకసారి బార్లీ వాటర్ అయిపోయిన తర్వాత ఇంకా మెంతులు నానబెట్టి పెట్టుకుంటాను. ఇది అయితే నేను కొన్ని సంవత్సరాల తరబడి ఫాలో అవుతున్నాను అనమాట. సో వాల్నట్స్ అలాగే ఆల్మండ్స్ నానబెట్టి పెట్టుకుంటాం, ఇవి తర్వాత తింటాము. మెంతుల వాటర్ అయితే మనకి ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు కంటిన్యూస్గా మీరు తాగి చూడండి, అసలు పొట్టది ఎంత బాగా తగ్గుతుందో ట్రై చేయండి మీరు. నేను ఇది సంవత్సరాల తరబడి యూస్ చేస్తున్నానండి, ఈ బార్లీ వాటర్ అలాగే మెంతుల వాటరు. బట్ కషాయం మాత్రం రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఇది ఎంత బాగుంటుంది అన్నది నేను యూజ్ చేశాను కాబట్టి మీకు ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను అనమాట. పదండి ఇప్పుడు హ్యాపీగా అండి బయటికి తీసుకెళ్ళిపోదాం. బయటకి పద, బయటికి పద, బయటికి పద. బెల్ట్ ఏది? బెల్ట్ ఉందా? తీసుకుందా? బెల్ట్ పెడతా. ఇంకా అలా పొద్దున్నే నేను లేచానంటే హ్యాపీని బయటికి తీసుకెళ్లాల్సిందే. చూడండి బయట ఎంత చీకటిగా ఉందో. ఇంకా సో నిర్మానుష్యంగా ఉండడంతో పాటు మంచి కిలకిల రావాలు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో అసలు ఆ సౌండ్స్ వింటుంటే. ఆ పొద్దున్న టైంలో మనం మెడిటేషన్ చేసుకున్నా కానీ లేదా అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా నేచర్ని చూస్తే కూడా నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ బర్డ్స్ నుంచి వచ్చే ఆ కిలకిలా రావాలంటే నాకు చాలా ఇష్టం. ఇంక వీడు చూడండి పొద్దున్నే ఏదో ఆ చీకటిని చూసేసరికి అరుస్తూ ఉంటాడనమాట. ఆ కామ్గా ఉండి ఆ చిన్న సౌండ్స్ వస్తుంటాయి చూడండి బర్డ్స్వి, వాటికి అరుస్తూ ఉంటాడనమాట. నేచర్ ఎంత బాగుంటుంది కదా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, చిన్న చిన్న వాటిల్లో మనం ఆనందాన్ని వెతుక్కోవచ్చు అని. నాకు ప్రొద్దున్న ఇలా నేచర్లో నా మొక్కల్ని అలాగే ఆ ఫ్లవర్స్ని అది చూస్తే నాకు ఎంత హాయిగా ఆనందంగా ఉంటుందో. మీలో కూడా చాలామందికి ఇలా నేచర్ లవర్స్ ఉంటారు కదా, వాటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పండి. ఇక్కడైతే కషాయం రెడీ అయిపోయిందండి. హాఫ్ అయిపోయింది, హాఫ్ అయ్యే వరకు మరిగించాలన్నమాట. సో దాన్ని అలాగా మనం వడకట్టేసుకొని ప్రొద్దున్నే గనక తాగితే చాలా బాగుంటుంది. అంటే మనకి స్టమక్ అప్సెట్ అనేది ఇంకా ఉండదన్నమాట. అంటే గట్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి కదా, ప్రొద్దున్నే మోషన్ అవ్వట్లేదు అలా అంటారు. సో మనకి లోపల సిస్టమ్ అంతా కూడా ప్యూరిఫై అయిపోతుంది. ఇందులో మనం వేసిన వాము కానీ, సోంపు కానీ, ధనియాలు కానీ, జీలకర్ర కానీ, ఇవన్నీ కూడా మనకి వంటింట్లో దొరికే సామాన్లే. ఎంత హెల్త్ని పొందొచ్చో ఇలాంటివి యూస్ చేయడం ద్వారా. మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అయిపోయి చాలా బాగుంటుందా. టైం ఉందిరా, ఫుడ్కి టైం ఉందిదా. దా కమ్, పైకి వెళ్దాం దా, పైకి వెళ్దాం దా.
దా పైకి వెళ్దాం, దా వెళ్దామా, దా బజ్జిందు గంట కాసేపు కానీనా. సో ఇంకా నాకు స్నానం పూజ అయిపోయింది. తర్వాత ఒక 1 అవర్ తర్వాత అక్కడికి ఒక యోగా సార్ వస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి వీడియో కాల్ చేసి మనకి క్లాస్ లాగా చెప్తారనమాట. ఈరోజు అయితే వీడియో కాల్ ద్వారా అయిపోయింది, ఆన్లైన్ సెషన్ అనమాట. ఎంత బాగుంటుందో, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ, యోగిక్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తే బాడీ చాలా తేలికైపోతుందండి. అంతే కిందకి వెళ్తుంది యోగా. నీది కూడా వెళ్ళిపోదామా కిందకి? ఎక్కడ హ్యాపీ, ఇక్కడున్నావా? చలో 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 కిందకి వెళ్ళి ఏం చేద్దాం. ఇంకప్పుడు యోగా అంతా కంప్లీట్ అయ్యేసరికి 8:45 అలా అయిందండి. ఇప్పుడు అసలు మొదలవుతుంది. ఎక్కడున్నాడు హ్యాపీ, ఎక్కడున్నాడు హ్యాపీ? జ్యూస్ రెడీయా? ఓన్లీ దానిమ్మ. సో ఏదో ఒక జ్యూస్ అనేది యోగా అయిన తర్వాత తాగడం అలవాటు అనమాట. సో ఈరోజు అయితే దానిమ్మ జ్యూస్ని తీసుకుంటున్నాము. దానిమ్మ కూడా మనకి బ్లడ్ని బాగా ఇస్తుందండి, చాలా మంచిది హెల్త్కి కూడా. ఇక్కడైతే ఇంకా వంటకి రెడీ చేసుకుందాం, వచ్చేసేయండి. అలాగా ఏం చేద్దామంటే, సో ముందుగా ఆకుకూర పప్పు చేసేద్దామండి. ఇది తోటకూర పాలకూరని రెడీ చేసుకున్నాను, ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను. అయితే పులుపు కోసం అని చెప్పి మనం చింతపండు అది యూజ్ చేయకుండా ఇదే ఆకుకూరలో గోంగూరను వేసేసామంటే నేచురల్ పులుపు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని గోంగూరని వేసుకున్నాను. అంటే డైరెక్ట్గా ఇంకా పోపు వేసేస్తున్నాను అనమాట. మనకి బాగా టైం కలిసి వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని, పసుపుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఆకుకూర ఏంటంటే నేను తోటకూర పాలకూర వేసాను. ఇప్పుడు పోపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. 1 కప్పు కందిపప్పును తీసుకుందాము, టొమాటోలను కూడా వేసేసుకుందామండి. సో టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత అందులో మనం ఈ కడిగి పెట్టుకున్న కందిపప్పు ఉంది చూడండి, 1 గ్లాస్ తీసుకున్నాము, అది వేసేసుకుందాము. సో ఇక్కడ మనం ఆ తోటకూర పాలకూర పులుపు కోసం గోంగూరని కొద్దిగా వేసుకున్నాం కదా, ఆ ఆకుకూరను కూడా అందులో వేసేసుకోవాలి. మగ్గిన టొమాటోలో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మరో పక్కన చిన్న కళాయి పెట్టుకున్నాను. ఇది వేడయ్యే లోపల ఇక్కడ మజ్జిగను రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో మజ్జిగలో మీరు మీ ఫ్లేవర్స్ని బట్టి ఇంకా చాలా వేయొచ్చు. మెంతులు కొంచెం వేయించి చేసుకున్నప్పుడు అనమాట ఇది. ఇప్పుడు నిమ్మ చెక్కని అందులో పిండుకుంటున్నాను అనమాట. కొంచెం కరివేపాకుని వేసుకుందామండి. కరివేపాకుతో పాటు కొత్తిమీర, ఇంకా మీరు కావాలంటే దబ్బాకులు, నిమ్మాకులు, అల్లం, పచ్చిమిర్చి దంచి పెట్టి వేసుకోవచ్చు. కానీ సమ్మర్ కాబట్టి నాకు కూల్గా ఉండడం కోసం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా లైట్గానే వేస్తున్నాను. కొద్దిగా జీరా పౌడర్ని కూడా వేసానండి. సో బాగా కలిపి తాగితే ఎంత హాయిగా ఉంటుందో, మధ్యలో వంట చేస్తూ అలా తాగేస్తుంటా నేను. ఇక్కడ ఆకుకూర అంతా కూడా మగ్గిపోయిందండి. అంటే తోటకూర అదంతా కూడా మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. సో పోపులోనే వేగిపోయింది కాబట్టి బాగా కలిపేసి వాటర్ వేసేసి విజిల్ పెట్టేద్దాం. ఇక్కడైతే మనకి చిన్న కళాయిలో ఆయిల్ వేసాం కదా, హీట్ అయింది. పోపు దినుసులన్నీ వేసి ఎండుమిర్చి, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని, కరివేపాకును కూడా వేసుకొని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకొని, అందులోనే సాల్ట్ వేసుకొని మూత పెట్టేయాలండి. మూత పెడితే ఆ మూత పెట్టిన ఆవిరితో వచ్చిన వాటర్తోనే బాగా మగ్గిపోతుంది. మరి కొద్దిగా వాటర్ వేసుకొని సరిపోతుందండి. మూత పెట్టేద్దాం. కొంచెం బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసుకొని బాగా కలిపి మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉంచేస్తే అయిపోతుంది అరటికాయ ఫ్రై. సో ఇక్కడ కుక్కర్ ఓపెన్ చేసేద్దాం రండి. కుక్కర్ ఓపెన్ చేసి బాగా పప్పు గుత్తుతో బాగా మ్యాష్ చేసేయాలి. చాలా బాగుంటుందండి. నేను ముందు ఇంగు వేయలేదు కాబట్టి కొద్దిగా ఇంగు వేసుకొని కలిపాను. ఒక 2-3 మినిట్స్ ఉంటే అయిపోతుంది. ఇంకా గబగబా బాక్సుల్లో సర్దేయాలన్నమాట. వేసేస్తున్నా. ఒక దాంట్లో ఆకుకూర పప్పు వేసాను, అలాగే అరటికాయ ఫ్రై వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ నేను చేసినవి చెప్తున్నాను, మీకు తెలియదని కాదు. అలాగే ప్రణుకి పంపించిన తర్వాత ఉన్న ప్రాన్స్ ఒక 3-4 వేసాను, బటర్ మిల్క్. అంతేనండి. ఇది ఈరోజు నా లంచ్ ప్రహసనం. సో మీరు కూడా ఏం చేశారో నాకు వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టండి. అంతేనండి, అన్నీ ఇంకా పెట్టేసుకుంటే లంచ్ బాక్స్ అయితే ఇంకా ఇచ్చేయచ్చు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మొదలవుతుంది. సో మీ ఇంట్లో మీరేమేమి చేశారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. సరేనా? బాయ్, థ్యాంక్ యూ.